నాగేశ్వరుడు మందిరం, నాగేశ్వరుడి గుడి మన జ్యోతిర్లింగాల్లో 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తున్న వచ్చిన ఆర్చ్, ఈ ఆర్చ్లోంచి ఇలా లోపలికి వస్తుండగా అది ఎదురుకుండా కనిపిస్తున్నది గుడి చూడొచ్చు. లోపలికి వెళ్ళాక వచ్చాక మాట్లాడతాం. గుడి చూడండి, చాలా బాగుంది చూడడానికి. లోపలికి వెళ్ళి మనం చూసుకుని రావచ్చు. ఒకసారి అక్కడికి వెళ్ళాక మిగిలినవి చూపిస్తాను నేను. వర్షాల వల్ల ఈ మొత్తం అంతా కూడా ఏమైందంటే 3 రోజులు బట్టి వారం నీళ్లు ఎక్కడ చూసినాను. చేత ద్వారకాకి వచ్చాను, కానీ మిగిలిన విషయాలు చెప్తాను. ముందు నాగేశ్వరుడు గుడి సంగతి చూసేస్తే అప్పుడు మిగిలింది చూద్దాం. నాగేశ్వరులు చాలా బాగుంది, పెద్ద విగ్రహం బాగా కట్టినారు. అంతా గుడి తాలూకు ఆవరణ. జనాలు తిరగడం, ఇది చేయడం అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ పావురాలకి గూడు చాలా ప్రత్యేకమైనటువంటి పావురాల కోసం అని చెప్పి సెంటర్ కట్టిందన్నమాట. చూడండి, ఈ పక్షులన్నీ ఇక్కడికి వచ్చి హాయిగా నివాసం. లోపల ఎంట్రన్స్ అయిన తర్వాత లోపల నుంచి చూస్తే గుడి కనిపించేది ఇలా ఉంటుంది. ఇదంతా గుడి. చాలా బాగుంది. ఇది చూడండి, ఇది కూడా ఎంట్రన్స్. మందిర్ జానేకే రాస్తా, గుడిలోకి వెళ్ళడానికి త్రోవ. వెళ్ళచ్చు మనం. ఈ గుడిలోకి వెళ్ళే త్రోవ. ఈ ద్వారకావనంలో శ్రీ నాగేశ్వర్ మహాదేవ్, నాగేశ్వరుడు చాలా బాగుంటుంది చూడండి. ఈయన ద్వారకావనంలో నాగేశ్వరుడు చూడొచ్చు ఇలా గుడి. స్వామివారికి నందీశ్వరుడు గుడి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా చుట్టూ కనిపిస్తుంటాయి చూడండి. ప్రతి గుడిలోనే అమ్మినట్టుగానే ఇక్కడ ఈ గుడి దగ్గర కూడా కొన్ని రకాల పూసలు, కాయలు అవి ఇవి అన్నీ అమ్ముతున్నారు చూడండి. అమ్మవారు శ్రీ చాముండ పంచకమేటి. ఇది 12 జ్యోతిర్లింగాలని చూపించేటువంటి బోర్డు. గుడి బయటకు వచ్చిన తర్వాత, గుడి బయటకు వచ్చాక ఇక్కడంతా చెట్లు అవి అన్నీ ఉంటాయి. భగవంతుడి దర్శనం. అఖండ గౌండ్ ఇక్కడ హోమాలు అవి చేయడానికి దానికి ఇక్కడ చేస్తారు. ఈ దీంట్లో
హవనం జరుగుతుంది ఇక్కడ చూడండి. రావు तो दक्षिण भारत की है 3 बार करते हैं और घूम लो 3 बार 3 महीना वाले हो तुम लोग ऐसी है स्वामी जी 3 बार घूमते हैं तो आशीर्वाद पूजा में रखो तिलक करो वो बेटी में दान जो डाल दो बेटी में डालो ఈయన ఇక్కడ ఉండి ఈ హవనం అది చూపిస్తున్న స్వామివారు. ఆయన హిందీ తప్ప తెలుగు రాదు, కానీ హిందీలో అయితే కనుక అన్ని జాగ్రత్తగా చెప్తారు. జయ స్వామీజీ నమస్కారం. ఇది చూడండి, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి రావి చెట్టు, ఇక్కడ ఈ రావి చెట్టు కిందన శనిదేవ మందిరం. ఇక్కడ పశ్చిమ భారతంలో పూర్తిగా ఈ శనీశ్వరుడు తాలూకు ఇది ఎక్కువ ఉంటుంది. మీరు శని సింగనాపూర్ చూస్తారు కదా, ఇక్కడ ఇప్పటికి శనికి చాలా ఎక్కువ పూజ చేస్తారు. ఇది స్వామివారిని ఉండడానికి చెప్పేసి నిమ్మరి చెట్టు, రకరకాల వృక్షాలు ఉంటాయండి. చిన్న కోట, చూసారా పెద్ద మర్రి చెట్టు ఎక్కడితో పొడవు వేసింది. ఇక్కడ శివపరమేశ్వరుల బొమ్మ పెట్టారు. ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే గుడి చూసారు ఎలా కనిపిస్తుంది. ఇందాక బయటికి చూపించింది, బయట నుంచి లోపలికి వచ్చే ప్రవేశ ద్వారం. ఇలా స్వామివారి దగ్గర నుంచి ఇది వెళ్తుందాక హవన కుండం చూపించాను. స్వామివారి ప్రదక్షిణ జరుగుతుంది. పక్క నుంచి గుడి వెనకాల ఈ దక్షిణ వైపు కూడా మనలో చూడొచ్చు. ముందు వైపు మనం ఎక్కడి నుంచి అయితే ప్రవేశం చేసామో ఆ ప్రవేశం వైపు చూస్తాం. శివుడు గుడి, ఇది నాగేశ్వరం. జ్యోతిర్లింగాల్లో 12వ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం గుడి. దాని తాలూకు వివరాలన్నీ మీకు చెప్పాను.